లోకంలో పనికిరావో అని నీ యొక్క తోబుట్టులైన అన్నదమ్ములు అనొచ్చు. నీ సంఘము సమాజము నిన్ను భయంకరమైన రీతిలో చూడొచ్చు. దేవుని బిడ్డలారా, దేవుడైతే ఆయన గాయపడిన వారిని, ఎవరి ద్వారా ఎవరు గాయపడతారో, ఎవరి ద్వారా నీ మనసు గాయపరచబడిందో, ఎవరి మాట విని, అది భర్త, భార్య, పిల్లల, తల్లిదండ్రుల ఏదో ఒక శబ్దం వినగానే నీ హృదయానికి ఎప్పుడు లేనంత గాయం ఏర్పడింది. ఆ గాయాన్ని మరలా గాయం చేసిన వాళ్ళు ఎవరు మానపలేరో. వచ్చి మరలా నిన్ను అడగరు, లేక చెప్పరు. నేనేదో పొరపాటున అనకూడని మాట అన్నాను అని వాళ్ళతో అనరు. నువ్వు ఏడుస్తున్న సమయంలో, నువ్వు దుఃఖపడుతున్న సమయంలో, నువ్వు కన్నీరు గారుస్తున్న సమయంలో దేవుడే స్వయంగా వెన్ను తట్టి ఈరోజు చెప్తున్నాడు, ఆయన నీ గాయములను కట్టి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా.